హాయ్ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. నేను ఇవాళ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే రేపు జూన్ 1 అరణ్యక గౌరీ వ్రతం ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠి. అంటే సుబ్రహ్మణ్య షష్ఠి అంటే అది మార్గశిర మాసంలోనే చేసుకుంటారు. బట్ ఎవ్రీ మంత్ వచ్చే షష్ఠిని ప్రత్యేకంగా చేసుకుంటారు అనమాట. అది కూడా అందులోనూ రేపు ఆదివారంతో కూడిన షష్ఠి వస్తుంది. అందుకని చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు సుబ్రహ్మణ్య షష్ఠి ఎందుకు, సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకు పూజిస్తే దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేవన్నీ తెలుసుకుందాం. ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన పర్వదినంగా పరిగణించబడుతుంది. ఇది ఇక్కడ మనము జస్ట్ నాగుల చవితి కానీ లేకపోతే సుబ్రహ్మణ్య షష్ఠిగా చేసుకొని ఒక్కసారి చేసుకొని వదిలేస్తాం. కానీ తమిళనాడులో షష్ఠి అనేది ఒక పెద్ద పండగగా చేసుకుంటారండి. అందులోనూ వాళ్ళు ఇంటి ఇలవేల్పుగానే కోల్చుకుంటారనమాట. ప్రతి షష్ఠి తిథిని పర్వదినంగా చేసుకుంటారు. చాలా పెద్ద పండగలా చేసుకుంటారు. వాళ్ళకి కోరిన కోరికలన్నీ తీరి కొంగు బంగారం చేసే ఇలవేల్పుగా సుబ్రహ్మణ్య స్వామి, స్కందుడు, శరవణ భవుడుగా వాళ్ళు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. దీన్ని షష్ఠి ఉత్సవం అంటారు, లేకపోతే కంద షష్ఠి అని కూడా అంటారు. ఎందుకు చేసుకుంటారంటే సుబ్రహ్మణ్య షష్ఠి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, కుమారస్వామి ఆయనకి చాలా చాలా పేర్లు ఉన్నాయి. సో ఆయన ఏంటి అంటే ఈరోజు తారకాసురుడు అనే రాక్షసుని సంహరించి ధర్మాన్ని స్థాపించాడనమాట. సో అందుకని సుబ్రహ్మణ్య షష్ఠి చేసుకుంటారు. ఆ షష్ఠి రోజే కాకుండా కొన్ని నెలలు చేసుకుంటాం. ఇన్ని వారాలు చేసుకుంటాము. షష్ఠి తిథి మంగళవారం వచ్చిన మంగళవారం, శుక్రవారం, ఆదివారం, మంగళవారం అనుకుంటూ చేసుకునేది. ప్రత్యేకంగా షష్ఠి తిథి అయినా చేసుకుంటారు, మంగళవారాలు, శుక్రవారాలు అయినా చేసుకుంటారు అనమాట. ఇది ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెట్టుకొని ఫోటో పెట్టుకొని చేసుకునే పూజ ఉంది. అలానే నాగుల దగ్గరికి, అదే జంట నాగులు ఉంటాయి కదా విగ్రహాలు, బయట ఇక్కడ చెట్టు, వేప చెట్టు, అశ్వత్థ వృక్షం దగ్గర అక్కడ వెళ్ళి కూడా జంట నాగులకి చేసుకుంటారు అనమాట. భక్తులు ఈరోజు ఉపవాసం చేస్తూ స్వామివారిని పూజిస్తారనమాట. కొంతమంది ఇది షష్ఠి వ్రతంగా కూడా ఆచరిస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ని వారాలు షష్ఠి తిథి వచ్చినప్పుడు ఇన్ని వారాలు చేసుకుంటాము, నాగులకి పాలు పోసుకుంటాము అని